శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మేషరాశి వారికి గ్రహాలన్నీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా మారడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గురువు యొక్క స్థితి ఈ జాతకునికి ఒక మంచి స్థితిలోకి రావడం జరిగిందన్నమాట. భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు ఈ రాశి వారి గురువు ధనస్థానంలో సంచరిస్తూ ఒక విధంగా జాతకుడికి ధనయోగాన్ని ఇస్తూనే మరొక పక్క దానిని మించినటువంటి వృధా ఖర్చులు అనవసర ఖర్చులతో జాతకుడికి నష్టాన్ని కలిగించడం జరిగింది. జాతకుడికి ఇంకా ధనం ఉంటే బాగుండు, ఇంకా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఈ విధంగా ఖర్చు పెడదాం అన్నటువంటి ఆలోచనలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏమైందంటే గురువు రోహిణి నక్షత్రం మీదకి సంచరిస్తూ ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అయింది. అంటే ధనస్థానంలో చంద్రుడు ఉచ్చ, దాని మీదకి భాగ్యాధిపతి రావడం, అంటే చతుర్థ భాగ్యాధిపతులు కలిసినట్టు ఒక ధనయోగం ఏర్పడింది, అలాగే ఒక రాజయోగం ఏర్పడింది. ఈ సమయంలో మీ యొక్క వాక్చాతుర్యంతో మరి ఇక్కడ మీరు ఉన్న ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మీకు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించవచ్చు, ఆదాయ వనరులు ఆ మార్గం నుంచి రావచ్చు. అంటే ముఖ్యంగా తల్లి తరపు నుంచి కానీ మీ యొక్క స్థిరాస్తులు భూములు వాటి వల్ల కానీ ఏదైనా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారికి, అలాగే సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా నటన రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కని స్థితి ఈ గురువు యొక్క సంచారం ధనస్థానంలో ఉండడం వల్ల యాక్చువల్గా జాతకుడి యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది, కుటుంబం సౌకర్యంగా ఉంటుంది. ఏదైనా కుటుంబ సభ్యుల సహకారం ఉంటేనే జాతకుడు ఏదైనా చేయగలడు, సాధించగలడు. అటువంటి సహకారం సంపూర్ణంగా ఈ మేషరాశి వారికి గురువు యొక్క సహకారంతో రోహిణి నక్షత్ర సంచారం వల్ల ఏర్పడడం జరిగింది. ఇది కొంతకాలం పాటు జాతకుడికి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇక వ్యక్తిగతంగా రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడికి ఒక సమర్థవంతమైనటువంటి కాన్ఫిడెన్స్ని, ఏదైనా చేయగలనటువంటి విశ్వాసాన్ని కలిగించడం వల్ల జాతకుడు తన స్థాయిని బట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఎటువంటి కర్తవ్యాన్నైనా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కుజుడు అశ్విని నక్షత్ర సంచారం చేయడం వల్ల ప్రారంభంలో ఏదైనా జాతకుడు అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లకుండా మధ్యలో సడన్గా బ్రేక్ రావడం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికి కూడా మరి రాశి యందు కుజుడు జాతకుడికి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అంటే వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం, అలాగే సిక్స్ ప్యాక్ లాంటిగా బాడీ వ్యాయామంతో ఆరోగ్యంగా ఉంచుకోవడం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా ఈ మంచి మార్పులు. ఇక 3వ స్థానంలో ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది జాతకుడికి. సో దీనివల్ల ఏంటంటే జాతకుడికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. తను గతంలో చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకొని కొన్ని కాలగమనంలో మర్చిపోతూ ఉంటారు. అటువంటి వాటికి ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వ సహకారం మీకు లభించడం వల్ల మీ యొక్క అభివృద్ధికి ఇవి సహకరించే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాంబినేషను. ముఖ్యంగా మిథున రాశి వాయుతత్వ రాశి అవటం వల్ల అటువంటి వాయుతత్వ రాశిలో ఈ బుధ శుక్ర రవి సంచారం ఉన్నత విద్యా యోగాన్ని ఇస్తూ ఉంటుంది. ఎవరైతే మరి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారో అది ముఖ్యంగా ఏదైనా విదేశంలో కానీ అభివృద్ధి చెందినటువంటి దేశమందు కానీ, అదే మన రాష్ట్రంలో అయితే బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో విద్యను అభ్యసిద్దాం అనుకున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో విద్యార్థులు, వాళ్ళకి కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక మంచి ఉన్నత విద్యా యోగం, అలాగే అభివృద్ధికరమైనటువంటి యోగం. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏంటంటే జాతకుడికి తన సామర్థ్యం ఉన్నప్పుడు కూడా
తను వ్యక్తిగతంగా సాధించగలను అన్న నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఇతరులను ఆశ్రయించడం కానీ ఎవరినో బ్రోకర్లను మీడియేటర్లను ఆశ్రయించడం వల్ల వాళ్ళు జాతకుని ఏదో విధంగా మభ్యపెట్టో భయపెట్టో అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ కొన్ని సందర్భాల్లో జాతకుడు డైరెక్ట్ వేలో కాకుండా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం సంపాదిద్దామనో ఏదన్నా కాలేజీలో సీట్ సంపాదిద్దామనో కొంత ధనాన్ని ముందుగా వాళ్ళకి చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది 99% నష్టపోవడం తప్ప తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుతం జాతకుడు సమర్థవంతంగా ఉన్నాడు కాబట్టి తన కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళడం మంచిది తప్ప ఇతరుల మీద ఆధారపడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అనుకూలత కాదు. కాబట్టి జాతకుడు మరి తన కాన్ఫిడెన్స్ మీద ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకా శని భగవానుడు కూడా లాభస్థానంలో అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల అన్ని విషయాల్లో కూడా జాతకుడు సహకారం ఉంది. ఇది పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ, సినిమా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి కాంబినేషన్. అయితే కొంతకాలంగా మనీ రొటేషన్ ఈ జాతకుడికి ఆగినప్పటికి కూడా ప్రస్తుతం మనీ రొటేషన్ కూడా పెరగడం వల్ల తను సమర్థవంతంగా మరి కొత్త వ్యాపారాలు కానీ కొత్తగా తన మార్గాన్ని మార్చుకొని అభివృద్ధికరంగా వెళ్ళడం మంచిది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా సహకరిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా జాతకుడికి న్యాయపరమైనటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. సో ఏదైనా అన్ని విషయాలు బాగున్నప్పుడు కూడా జాతకుడు మరి ఇతరుల మాటలు వినకుండా తన సొంతంగా ఆలోచిస్తూ ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకెళ్ళినంత వరకు మరి రాబోయే పక్షం అంతా జాతకుడికి చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశా రూపంలో కానీ, అంతర్దశ రూపంలో కానీ, గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ, మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక వినండి మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగే లెగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లెగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే, మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీ ఇష్టం, అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి, బలహీనతకి వెళ్ళకూడదు. అది పేకాడడం కానీ,
ఇంక వేరే వ్యసనం కానీ డ్రింక్ చేయడం కానీ సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తింటూ అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనంతకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది.